నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. బిల్ గేట్స్ ఏపీలో ల్యాండ్ అయ్యారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు బిల్ గేట్స్ బృందానికి ఘన స్వాగతం లభించింది. బిల్ గేట్స్ కు స్వాగతం పలికారు నారా లోకేష్, మంత్రులు. అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లారు. అనంతరం బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆర్టీజీఎస్ టెక్నాలజీ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై మంత్రులు, అధికారులతో మాట్లాడనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం. చంద్రబాబు నివాసంలో విందు తర్వాత ఢిల్లీకి వెళ్తారు బిల్ గేట్స్. బిల్ గేట్స్ ఏపీలో ల్యాండ్ అయ్యారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు బిల్ గేట్స్ బృందానికి ఘన స్వాగతం లభించింది. బిల్ గేట్స్ కు స్వాగతం పలికారు నారా లోకేష్, మంత్రులు. అక్కడి నుంచి సచివాలయానికి వెళ్తారు. అనంతరం బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆర్టీజీఎస్ టెక్నాలజీ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై మంత్రులు, అధికారులతో మాట్లాడనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం. చంద్రబాబు నివాసంలో విందు తర్వాత ఢిల్లీకి వెళ్తారు బిల్ గేట్స్. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, బిల్ గేట్స్ ఏపీకి చేరుకున్నారు, వివరాలేంటి? బిల్ గేట్స్ ఏపీ సచివాలయానికి ఉద్యోగులు బిల్ గేట్స్ తో పాటు 6 సభ్యుల బృందం కూడా బిల్ గేట్స్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సేవల వంటి అంశాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ రూపంలో కూడా మరికొద్దిసేపట్లో ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే వ్యవసాయ రంగంలో డ్రోన్లకు సంబంధించి ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఎలా సాగు చేయాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఆరోగ్యం, పోషణ, విద్యా రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని ఏపీలో మరింత విస్తరింపజేసే విధంగా కూడా ఈ కార్యక్రమంలో దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047పై ముఖ్యమంత్రి సాంకేతిక ఆధారంగా పరిపాలన బలోపేతం చేయడం. థ్యాంక్ యూ కొండలరావు.
కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది.